పులివెందులలో సాగునీటి కష్టాలకు చెక్ పెడుతున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. వేంపల్లి మండలం నందిపల్లి చెరువు వద్ద కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఎలినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందని ప్రొఫెసర్స్ అందరూ చెప్తా ఉంటే మనము ఇక్కడ మన పులివెందుల తాలూకాలో ఈ ఎండాకాలంలో ఒక రకంగా వర్షాలు కూడా పడలేదు. ఎండాకాలం అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం చెరువులు నింపే కార్యక్రమం చేపడుతున్నామంటే ఒకసారి ఆలోచించి ఇక్కడ ఉండే అందరికీ అంటే ఎస్పెషల్లీ హెచ్ఎల్సి చైర్మన్గా ఉన్నటువంటి మా తర్వాత జోగిరెడ్డి గారికి అయితేనేమి, తర్వాత ఈ వెంకటేశ్వర్లు డిఈలు ఎవరైతే ఈ ఇరిగేషన్కు సంబంధించిన స్టాఫ్ అంతా ఎవరైతే ఉందో చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ దానిలోకి నీళ్లు వదలాలి, ఎప్పుడు ఏ మోటార్లు చెడిపోతే దానిని ముందు ప్రియారిటీగా ఏ మోటార్లు రిపేర్ చేయాలి ఏమని చాలా ఒక పద్ధతి ప్రకారము నీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది పులివెందుల తాలూకాకు ఆల్మోస్ట్ ఆల్